హలో ఫ్రెండ్స్, ఎలాంటి స్త్రీలను నమ్మితే పురుషులు చాలా సులభంగా మరియు అత్యంత దారుణంగా మోసపోతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురుషుల బలహీనత స్త్రీల యొక్క అందాన్ని మరింత మెరుగులు దిద్దేలా చేస్తుంది. మగాడికి మోహం ఎంత పెరుగుతుందో అంతే సులభంగా ఆడదాని చేతిలో మోసపోతాడు. స్త్రీకి గల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఆమె కన్నీరు. నిన్ను లొంగదీసుకోవడానికి, తన పంతం నెరవేర్చుకోవడానికి ఏడుపు నటించే ఆడదాన్ని అస్సలు నమ్మొద్దు. అలాంటి స్త్రీకి లొంగితే నీ తల్లిదండ్రులకు కూడా దూరమవుతావు, జాగ్రత్త. అందుకే ఏడ్చినప్పుడు స్త్రీని నమ్మొద్దు అంటాడు చాణక్యుడు. వ్యక్తిత్వాన్ని కోల్పోయి సమాజానికి కూడా భయపడకుండా ఎవరేమనుకుంటే నాకేంటి అనుకునే స్త్రీలతో జాగ్రత్త. అలాంటి స్త్రీలు పురుషులను మోసం చేయుటకు ఏమాత్రం వెనకాడరు. వీరితో సంబంధం పురుషులను సులభంగా మోసపోయేలా చేస్తుంది. నువ్వు ఇచ్చే బహుమతులను, వాటి విలువలను పరిశీలించే స్త్రీలను నమ్మొద్దు. ఆమె నీ ప్రేమను నువ్వు ఇచ్చే బహుమతులతో కొలుస్తుంది. నువ్వు డబ్బు ఖర్చు చేస్తేనే ఆమె నీకు దక్కుతుంది అన్నట్టు ఉండే స్త్రీలతో జాగ్రత్త. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే వారు నీ దగ్గర ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్పి వాటినే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసే ఆడదాన్ని అస్సలు నమ్మొద్దు. కొంతమంది స్త్రీల ప్రవర్తన నీకు లొంగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ నీ అభిప్రాయం తెలిసాక నువ్వు అలాంటి వాడివి అనుకోలేదు అంటారు. ఎందుకంటే స్త్రీలు జాలి మరియు ప్రేమను వేరుగా చూస్తారు. వారు నీపై ప్రేమ చూపిస్తున్నారా లేదా జాలి చూపిస్తున్నారా అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మోసపోయేది నువ్వే. ఏ ఇంట్లో అయితే భార్య వలన భర్త మనశ్శాంతిని కోల్పోతాడో ఆ భర్త ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే భార్యను ఎంచుకోవడంలో పురుషులు మోసపోరాదు. భార్య భర్తను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా భర్త మాత్రం ఖచ్చితంగా భార్యను అర్థం చేసుకోవాల్సిందే. లేదంటే భార్య మనసు మోసపూరితమైన చెడు తలంపులకు దారి తీసే అవకాశం ఉంటుందని చాణక్యుడి అభిప్రాయం.